అందరికీ నమస్తే. నేను మాధురి. నేను ఇదంతా చూపించేది నేను ఇవాళ ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళానండి. ఎంత బాగుండిందో అసలు ఈ సెట్టింగ్ అసలు. ఒక్కొక్క క్రాఫ్ట్ను వుడ్తో చేసినవి, క్లాత్తో చేసినవి, పెయింటింగ్స్ అట్లా పెట్టారు. నాకెందుకో షూట్ చేయకుండా ఉండలేకపోయాను. నేను జనరల్గా బయటికి వెళ్తే ఎక్కడ షూట్ చేయను. అటువంటిది నాకు ఇటువంటివి చూసి నాకు షూట్ చేయకుండా ఉండలేకపోయాను. నేను ఇవాళ ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ఆ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటంటే న్యాచురల్లీ డైడ్ క్లాత్స్ అనమాట. అంటే ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా, భూమికి హాని కలిగించే పదార్థాలు ఏవి వాడకుండా వాటితో తయారు చేసిన బట్టలు అనమాట. దానితో వాళ్ళు రకరకాలుగా మనకి మోడర్న్గా, తర్వాత ట్రెడిషనల్గా ఎటువంటివి కావాలంటే అటువంటివి ఉన్నాయి. నాకు వెళ్ళిన 10 మినిట్స్ తర్వాత వరకు నాకు షూట్ చేయాలన్న ఐడియా కూడా రాలేదు. కాకపోతే అరే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా, చాలామందికి చెప్తే ఎంతో కొంతమంది నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా దీన్ని చూసే అవకాశం ఉంది కదా, ఈ ఎగ్జిబిషన్కి వచ్చే అవకాశం ఉంది కదా అని షూట్ చేశాను. మీకు ఇవి మాత్రం కొంచెం కాస్ట్లీనే ఉన్నాయి. ఎందుకంటే ఇవి దేశవాళీ కాటన్ ఉంటుంది కదా, దాని ద్వారా చేతితో ఎటువంటి మిషన్ అనేదే వాడరంట దీంట్లో. చేతితో నేసిన తర్వాత నేయడం అంటే నాకు చెప్పడం సరిగ్గా రావట్లేదు. చేతితో దారం తీస్తారంట. నేను కొద్దిగా షూట్ కూడా చేశాను. ఆ చెరక అని అంటారు కదా, ఇవి టెర్రకోటా జ్యువెలరీ. అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా ఎంతో కొంచెం తక్కువ రేట్లో కూడా ఉన్నాయి. అఫోర్డ్ చేసే వాళ్ళు ఉంటే వీటిని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా మంచిది. భూమికి మాత్రం మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం భూమాతకి. ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ అనేవి వాడకుండా వాళ్ళు న్యాచురల్గా డై చేస్తారు. వాళ్ళు వైట్ క్లాత్ తీసుకెళ్ళి మీరు ఇంట్లోనే బంతి పువ్వులు వాటితో కూడా డై చేయొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. ఇవే కాకుండా క్రాఫ్ట్స్ కూడా చేశారు. అంటే మనకి అన్నీ ఈకో ఫ్రెండ్లీనే. ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నవి బనానా ఫైబర్తో చేసినవి. మీకు అక్కడ కనిపిస్తుంది, అక్కడ బనానా ఫైబర్ని కూడా పెట్టారు. బ్యాగ్స్, తర్వాత టేబుల్స్ పైన రన్నర్స్, తర్వాత ఇష్టం మీకు డోర్కి హ్యాంగ్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ ఉన్నాయి. నాకు అందుకే ఇది చాలామంది అందరికీ ఉపయోగపడే విషయం ఇది. అందుకే నేను షూట్ చేస్తున్నాను. నేను కూడా తీసుకున్నాను కొన్ని. ఇవన్నీ కూడా ఈవిడ పాపం చేసినవన్నీ కూడా నాకు చాలా నచ్చినాయి. కాకపోతే నాకు కొంచెం నా బడ్జెట్కి ఇవి సెట్ అవ్వలేదు, అందుకని తీసుకోలేదు. ఇంకా మీకు కావాలి అనుకున్న వాళ్ళు క్లాత్ కూడా తీసుకోవచ్చు. పాపం తను కొంచెం ఎక్స్ప్లెయిన్ కూడా చేసింది. కాకపోతే వాళ్ళ ఆ క్లాతింగ్ తయారు చేసిన దాని వెనకాల వాళ్ళ కష్టం అయితే చాలా ఉంది. ఇవన్నీ కూడా న్యాచురల్గా చేసినవే అంట. ఇదేమో ఆనియన్ పీల్స్, తర్వాత ఇది కత్త, ఇది బంతిపూలు. బంతిపూలతో డై చేసాము. తర్వాత ఇది వచ్చేసి హల్దా అండ్ ఐరన్. ఇది జామకాయ. ఇది వచ్చేసి లక్క. ఇది హర్డా పువ్వులతో డై చేసి మళ్ళీ టీ క్లిప్స్ పెట్టారు. మనిష్ట. ఇది వచ్చేసి అదే బంతిపూలతో డై చేసి తర్వాత మళ్ళీ ఐరన్. నేనేమో తన దగ్గర తీసుకున్నాను. ఏం తీసుకోలేదు, నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించినవి హ్యాండ్ కర్చీఫ్స్ అనిపించాయి. తర్వాత ఒక చిన్న టాప్ ఒకటి
షర్ట్ మాదిరి ఉంది, అది యూనిసెక్స్ అంట. లేడీస్ అయినా వేసుకోవచ్చు, జెంట్స్ అయినా వేసుకోవచ్చు. కాబట్టి నాకు అది నైట్ వేర్ లాగా అనిపించింది. అండ్ ఖాదీ కాటన్ అది. కాబట్టి నా వంతు నా ఎంతో కొంత నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించిన నేను తీసుకున్నాను. ఇంకొకటి ఇక్కడ ఏదైనా చిన్న ఫ్లవర్ పాట్ కానీ, బాటిల్లో మనీ ప్లాంట్ కానీ ఏదైనా పెట్టి హ్యాంగ్ చేయడానికని ఇది తీసుకున్నాను నేను. ఈ ఎగ్జిబిషన్ 3 days జరుగుతుంది. 19th, 20th అండ్ 21st. ఇదే చూడండి చర్కా అనేది. దీంతో ఇలా నేస్తారంట. ఇట్లా దేశవాళీ కాటన్తో చేసిన దారం ఇది. మనకి న్యాచురల్గా డై అయినవి ఎక్కువ కలర్స్ ఉండవండి. న్యాచురల్గా డై అయినవి చాలా రేర్ కలర్స్, మోస్ట్లీ 5 to 6 కలర్సే ఉంటాయి. అందుకనే మీకు ఇక్కడ నేను మొత్తం షూట్ చేసిన అవే కలర్లే కనపడుతూ ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్ 3 days జరుగుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటే దీనికి వెళ్ళొచ్చు. ఇది తెలంగాణ గవర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తుంది ఈ ఎగ్జిబిషన్ని. వీళ్ళ దగ్గర మాత్రం ఈ సాజా అల్లికా అని ఇందాక చూపించాను కదా, చిన్నపిల్లల క్లాతింగ్ మాత్రం చాలా బాగుంది. ఇది వీళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు కాదు. నేను జస్ట్ ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో ఇన్స్పైరింగ్గా అనిపించి మనవంతు వీళ్ళకి హెల్ప్ చేస్తే 10 మందికి ఇలాంటి విషయాలు స్ప్రెడ్ చేయడం, మంచి విషయాలు స్ప్రెడ్ చేయడం అనేది చాలా మంచి అలవాటు అనిపించింది. అందుకోసమనే నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉంటే కూడా షేర్ చేయమన్నాను. నాకు కిచెన్ బ్యాక్ సైడ్ మనీ ప్లాంట్ బాగా పెద్దగా అయిపోయి ట్యాప్ మీదకి పడుతుందని అవి కట్ చేసి దాంట్లో పెడదామని ఇవన్నీ కట్ చేస్తున్నాను. ఇంటికి వచ్చాక ఇవి సెట్ చేస్తున్నా అన్నీ. డోర్కి హ్యాంగ్ చేద్దామని చైర్ ఎక్కి పెడుతున్నాను. మా అమ్మని కింద అందివ్వమని హెల్ప్ అడిగాను. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో పిచ్చుకల సౌండ్ వినపడుతూ ఉంటుంది. మా ఇంటి దగ్గర ఎప్పుడూ పిచ్చుకలు, అసలు ఎన్ని పిచ్చుకలు, రకరకాల బర్డ్స్ కనపడతాయి మాకు. మొక్కలు చాలా ఎక్కువ. నాకు ఫామ్లో ఎంత మంచి ఫీల్ ఉంటుందో హైదరాబాద్లో మా ఇంటికి వచ్చినా కూడా అంతే మంచి ఫీల్ ఉంటుంది. నేనేం సిటీలో ఉంటున్న ఫీల్ అయితే రాదు నాకు. ఉడతలు మాత్రం చాలా ఉంటాయి. ఆ ఉడతల సౌండ్ కూడా అసలు పిచ్చుకలు వచ్చినట్టే ఉంటుంది. ఒక్కొక్క తెలియని వాళ్ళు ఉంటే అసలు అవి ఉడతల సౌండ్ అని ఎవ్వరు కనుక్కోరు, బర్డ్ వచ్చినట్లే ఉంటుంది సేమ్. మాకు కప్పలు కూడా అట్లాగే ఉంటాయి. అంటారు అందరూ కప్ప అంతరించిపోతే ఇంకా భూమి అంతరించిపోయినట్టే అని. మాకు మాత్రం కప్పలు విచ్చలవిడిగా వర్షాకాలం వస్తే రోడ్డు మీదే ఉంటాయి కప్పలు. ఇవి హ్యాండ్ కట్ చిప్స్ తీసుకున్నాను నేను. ఇవి అంత తక్కువ రేటు కాదు, అంత ఎక్కువ రేటు కాదు, ఓకే అనిపించి తీసుకున్నాను. ఇవి ఎట్లాగో యూస్ఫుల్ అవుతాయి కదా హ్యాండ్ కట్ చిప్స్ అనేవన్నీ తీసుకున్నాను నేను. ఇది నైట్ వేర్ లాగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది జెంట్స్ అయినా వేసుకోవచ్చు, లేడీస్ అయినా వేసుకోవచ్చు, ఎవరికైనా ఉపయోగపడుతుందని తీసుకున్నాను. ఇది చున్నీ. ఇది చాలా చాలా సాఫ్ట్గా ఉంది. వైట్ మాత్రమే ఉంది వాళ్ళ దగ్గర, ఏ కలర్స్ లేవు. ఇంకా వేరే చోట చాలా ఉన్నాయి కానీ నాకు అవి చాలా ఎక్కువ అనిపించినాయి. ఇవి నాకు రీజనబుల్గా అనిపించి ఈ చున్నీ తీసుకున్నా. నేను ఫామ్కి వెళ్ళినప్పుడు నాకు యూజ్ అవుతుంది అని తీసుకున్నాను. ఇంకొకటి ఈ టాప్ ఒకటి తీసుకున్నాను.
అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో. మన పాతకాలంలో పత్తి చెట్లు చాలా పెద్దగా ఉండేవి కదా, ఆ పత్తి కాటన్ తీసినప్పుడు దాని మధ్యలో ఇట్లా నలకలు కూడా కనపడతాయి కదా, అట్లాగే ఉంది చూడండి. వీలైన వాళ్ళు ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళండి, తప్పకుండా వాళ్ళ కళలను ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.